పెద్ద పాదములో ఆ రాత్రిపూట నడక ఎలా ఉంటుంది? మృగాల భయం ఉంటుందా? ఈ పెద్ద పాదం చిన్న పాదం అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ముగిస్తుంది? దీంట్లో నడుస్తూ ఉండగా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? వన్యమృగాలు ఏమైనా ఇబ్బంది పెడతాయా అంటే, పెద్ద పాదం అనేది ఎరుమేల నుంచి స్టార్ట్. ఎరుమై కొల్లి అంటే మగిషి అనే రాక్షసిని ఎరుమే అంటారు. దానికి కొల్లి కొంచెం చంపిన స్థలమే ఎరుమేలి. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ యొక్క మొదటి మజిలి పేరూరుతోడు, కాళైకట్టి ఆశ్రమం, అழுదా అనేది, కల్ ఇడుం కుండ్రు, ఇంజిపాறை కోట, கரியிலாந்தோடு, கரிமலை ஏற்றம், கரிமலை இறக்கம், பெரியானவட்டம், செரியானவட்டம், பம்பா நதி, பம்பா ஸ்நானம், கணபதி, ஸ்ரீராமபாதம், பந்தலராஜா, అప్పాచి మేడు, శబరిపీఠం, శరంగుత్తి, సన్నిధానం, కరుపస్వామి, కడుత స్వామి, కొచ్చగడత స్వామి, 18 అయ్యప్ప దర్శనం, గణపతి, నాగరాజ, అమ్మవారితో యాత్ర అనేది ఉంటుందన్నమాట శబరిమలలో. ఈ ప్రాంతంలో అంతా కూడా దేవప్రశ్నంలో వాళ్ళు చేసి పూజ చేసి బంధం వేస్తారు. భక్తులు నడయాడే సమయంలో ఏ విధమైనటువంటి వన్యమృగాలంతా కూడా అటాక్ అవ్వకుండా ఇప్పటికీ అలాగే జరుగుతుంది. మరియు కేరళ గవర్నమెంట్ వారు, సెంట్రల్ ఫారెస్ట్ వారు థిక్కెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు వచ్చే భక్తులకి. ఇప్పటి వరకు వన్యమృగాల ద్వారా ఇబ్బంది పడ్డారు అని చరిత్ర ఇప్పటివరకు లేదండి, ఇక మీద కూడా రాదు. చాలా అద్భుతంగా ఉంటుంది శబరి యాత్ర, చాలా అందమైనటువంటి శబరిమల యాత్ర అది. శరణమయ్యప్ప. శరంగుత్తిలో కన్యశరణను ఎందుకు ఉంచుతారు? శరణ్ కుత్తి అంటే కన్యస్వామిగా మాల వేసిన వాళ్ళకి ఒక కర్ర ఇస్తారు. ఈ వనంలో వెళ్తూ ఉండగా ఏదైనా పురుగు పుట్ట రాకుండా ఇట్లా తీసేయడానికి అందుకే అది. తర్వాత దాన్ని కన్యస్వాములు మాత్రమే తీసుకొని వెళ్తే శరంగుత్తి దగ్గర దానికి ఉంచుతారు. అంటే వీరు కన్యస్వామిగా వచ్చారని. ఆ మాళిగేపురత్తమ్మకు కన్యస్వామిగా స్వామివారు ఎవరైనా వచ్చారా లేదా అని చూసిపోవడానికి ఆ శబరిమలలో మకర సంక్రాంతి రోజు ఆవిడ వచ్చి శరంగుత్తి వరకు వచ్చి చూసిపోతుంది. కాబట్టి అక్కడ గుచ్చుతారు. గుత్తి అంటే గుచ్చడం, శరణ్ కుత్తి, కుత్తి అంటే గుచ్చడం, దాన్ని శరంగుత్తి అంటారు. శరణమయ్యప్ప. అప్పాచి మేడలో బియ్యపుండలు విసురుతారు ఎందుకు? ఆ అప్పాచి మేడలో బియ్యపుండలు ఎందుకు వేస్తారు? అదే మేము ఇంతకుముందు చెప్పాను చూస్తారు, యాత్రలో అప్పాచి మేడలో చిన్న బియ్యపుండ వేస్తుంటారు. దాని ఏమంటే ఆ పక్షులు, పశుపక్షాదులు, ఆ యొక్క జీవులంతా కూడా తినడానికి ఇచ్చే ఒక ఆహారం అనమాట. పరోపకారార్థి ఇదం శరీరం. నేను యాత్ర చేస్తూ పరోపకారం కూడా చేస్తున్నానని చేసేది. ఈ ఒక అప్పాచి మేడే కాదండి, ఎరిమేలి దాటిన తర్వాత పేరూర్తోడు అంటారు. అంటే ఆ నదీ తీరంలో వెళ్తూ ఉండగా పేలాలంతా కూడా నీళ్ళలో వేస్తారు, ఆ చేపలంతా కూడా తినడానికి. ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి పరోపకారమైనటువంటి సేవలు శబరిమలలో. శరణమయ్యప్ప. ఇరుముడిలో నెయ్యి గట్టిగా ఉంటే దీక్ష బాగా ఉన్నట్టు, పచ్చగా ఉంటే దీక్ష సరిగ్గా లేదని ఒక అపవాదం ఉంది. దీని గురించి ఇరుముడిలో నెయ్యి భక్తికి కొలమానమా అండి? ఒరిజినల్ నెయ్యి సామాన్యంగా గడ్డగట్టదండి. అది ఫ్రిడ్జ్లో పెడితేనే గడ్డగడుతుంది. బాగా చల్లగా ఉన్న చోట గడ్డగడుతుంది. మనం ఇలా చెయ్యి పెట్టుకొని చూడండి, వేడిగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు పెట్టుకుంటేనే వేడిగా ఉంటుంది. 48 గంటలు ఈ ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని మనం వనయాత్ర చేస్తూ ఉండగా ఈ యొక్క తల యొక్క ఉష్ణమంతా ఇరుముడికే కదా వస్తుంది. ఆ ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ కరుగుతుందా లేకపోతే గడ్డగడుతుందా? చాలా బాగా వ్రతం చేసి ఉంటారు, వారి నెయ్యి కరిగిపోయి ఉండదు, కరిగిపోయి ఉంటుంది. అయ్యో నా వ్రతం చెడిపోయింది. మీ భక్తి అది టెక్నికల్ గీ, మీరు బయట కొనుక్కొని వచ్చిన గీ అది. మీ భక్తి మీ భక్తే. మీ భక్తి వలన నెయ్యి గడ్డగడుతుంది అనేది భక్తికి లింక్ వేయకండి, తప్పు. ఇరుముడి గడ్డగడితేంది, గడ్డగట్టకపోతే ఉంది. మీరు తెచ్చిన నెయ్యి గర్భాలయంలోకి వెళ్ళిందా లేదా? మీరు తెచ్చింది గర్భాలయంలోకి వెళ్ళకపోతే మీరు భక్తిగా లేరని అర్థం. స్వామివారికి అభిషేకం అయింది కదా, అంతే. శరణమయ్యప్ప. శబరియాత్ర బయలుదేరే ముందు గురుస్వామితో గుడిలో ఇరుముడు కట్టించుకొని నెత్తిన ఉంచి దించిన పిమ్మట ఇతరులు ఇరుముడు కట్టేలోపు మళ్ళా ఇంటికి వెళ్ళి రావచ్చా? ఎస్. రామ బాణం ఇలా వదిలామంటే ఆ లక్ష్యాన్ని రీచ్ అవుతుందా లేదా? మధ్యలో ఒకసారి కమ్ బ్యాక్ పోతుందా? అలాగే ఒకే ఒక లక్ష్యం శబరిమల, ఒకే ఒక మోహం దివ్య దర్శనం, ఒకే ఒక మార్గం పదునెటాంబడి, ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప. బాణం వదిలితే ఎలా వెళ్ళాలో ఇరుముడి కట్టుకున్నామంటే ఇంకా భార్యాభర్తలు అందరూ తెగించినట్టే. ఆ బియ్యం వేసేశారు కదా, స్వామివారిని చూడడం తప్ప గమ్యం ఇంకా వేరే లేదు. శరణమయ్యప్ప. ఎక్కడికి వెళ్ళకూడదు. నేను వ్యాపారం చూసుకొని వస్తాను, ఇంకా మా బృందం వాళ్ళందరూ ఉన్నారు, అవన్నీ నో. అవన్నీ వదులుకుంటామంటేనే ఇరుముడి కట్టుకో. ఇవన్నీ మోస్తున్నా అంటే అది నటన. శరణమయ్యప్ప. ఇరుముడిలో ఎన్ని టెంకాయలు తీసుకెళ్తారు? ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వేయాలి, ఏమేం వస్తువులు వాడాలి, ఏమేమి చేయాలి అంటే గురుగారి దగ్గరికి ముందు రోజు వెళ్ళగానే వారు 6 కొబ్బరికాయ ఇస్తారు గురుగారు. దాని కింద రాకాలి స్వామి శరణం అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, పళ్ళిక్కట్టు శబరిమలకి, కళ్ళు ముళ్ళం కాళ్ళకు అయితేనే ఆ కొబ్బరికాయ అంతా రాకాలి. అది పీచుగా ఉంటుంది కదా, అవన్నీ కూడా నున్నగా అవుతుంది. ఇప్పుడంతా టెక్నాలజీ మిషన్కి ఇచ్చేస్తున్నారు. ఆ తెలివి అంతా లేదు. అవన్నీ తప్పు.
తప్పు. మనమే రాకాలి. రాకిన తర్వాత ఆ కొబ్బరికి ఉన్నటువంటి పట్టు పోతుంది కాబట్టి పట్టును విరుగుతుంది. వెంటనే దానికి నూనెను పసుపు రంగరించి పెడతారు. ఒక కొబ్బరికాయను గురుగారు హోల్ వేసి ఆ నీళ్ళంతా తీసి బొల్చి పెడతారు. మళ్ళీ దానికి ధూపం వేసి ఆ పొగంతా వేసి దానికి వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఏది రాకుండా నెయ్యికి ఇలా పెడతారు. అందులో 6 కొబ్బరికాయ నూరమంటారు, 5 కొబ్బరికాయ ఇరుముడిలో వేస్తారు. 1 నెయ్యి టెంకాయ, 1 4 కాయలు వెనక. ఈ 4 కాయలు, 1 నెయ్యి కాయలో స్వామి. కొబ్బరికాయ అంటే దేహం, అందులో నెయ్యి అనేది ఆత్మ. ఆ శబరిమలకి తీసుకెళ్ళి ఆ పరమాత్మకు అభిషేకం చేస్తారు. దేహం, ఆత్మ, పరమాత్మ. ఆ దేహంలో ఉన్న ఆత్మ అనే నెయ్యి పరమాత్మలో కలిసిపోయిందంటే ఈ దేహం అవుతుంది 2 ఒక్కలు అయిపోతుంది. వెంటనే 18 అంబడికి ఎదురుగుండా ఈ యొక్క కార్నర్లో హోమగుండం ఉంటుంది. ఆ హోమగుండంలో కొబ్బరికాయలు వేసేస్తారు. అంటే చనిపోయిన తర్వాత కాష్టమిలో వేసేస్తారు కదా, అలా వేసేయడం. మిగతా 4 కాయలు ఉంటాయి. పంబలోనే శబరిమలకి వెళ్ళడానికి ముందు ఇప్పుతారు గురుగారు. 3 కొబ్బరికాయలు ఇప్పుతారు. ఆ 3 కొబ్బరికాయలు 1 గణపతి దగ్గర కొట్టాలి, 1 శబరిపీఠంలో కొట్టాలి, 1 18 అంబడి దగ్గర కొట్టాలి. ఇంకొక కొబ్బరికాయ అందులోనే ఉంటుంది, అమ్మవారి దగ్గర దొల్లిస్తారు. 1 కాయ నెయ్యి టెంకాయ, 1 కాయ తీసుకుంటారు. అందులో పసుపు కొమ్మలు, బ్లౌజ్ పెట్టు, స్వామివారి అభిషేక ద్రవ్యాలు ఇవన్నీ కూడా అభిషేకానికి అభిషేకం పంపించి అమ్మవారికి బ్లౌజ్ ఎక్కించి పసుపు కుంకుమ ఎక్కించి భక్తులందరూ కోరిన కోరికలతో కానుకలతో బియ్యంలో వేసి ఉంటారు కదా, ఆ కానుకలన్నింటినీ తీసుకుపోయి స్వామివారి హుండీలో చూడండి. ఈ మండపానికి గర్భాలయానికి మధ్యలో కింద పెద్ద హుండీ ఉంటుంది, అందులో వేస్తే కిందికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క కోరికలన్నీ అందులో వేసేసేయాలి. ఇదే వస్తువులు ఇరుముడిలో వాడాలి. ఆ అచ్చన వేసిన వస్తువుల్ని ఇలాగే వాడాలి. శరణమయ్యప్ప. ఉత్తమ గురుస్వామికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఉత్తమ శిష్యుడికి ఏ లక్షణం ఉండాలో ఉత్తమ గురువు కూడా అలాగే ఉంటుంది. గురువుకు ఉండాలి లక్షణాలు అనడం కంటే కూడా శిష్యుడు ఒక గురువు గారి దగ్గర ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. గురోర్ అధికం మూలం గురోర్ అంధకార నిర్మూల. గురుస్వామిని నిందించిన వాళ్ళు స్వామి ఓ గురుస్వామి, గురుస్వామి లేనిదే శబరి యాత్ర లేదు. కానీ ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఎలాంటి క్వాలిఫికేషన్? ఇప్పుడు మనం 10th పాస్ అయితేనే కదా ఇంటర్మీడియట్ పాస్ అవుతుంది కదా, డిగ్రీ పాస్ అయింది కదా, పిహెచ్డీ అలా చేస్తాం. అలాగే ఒక గురుస్వామిగా ఉన్నవారు తను ఒక 18 యాత్ర శబరిమలకి వెళ్ళిన వారుగా ఉండాలి. ఇతరులను శబరిమలకి తీసుకువెళ్ళే అర్హత ఉండేవాళ్ళు, తెలిసి ఉండాలి. ఆ యాత్రను ఉన్నటువంటి సూక్ష్మాలంతా తెలిసి ఉండాలి. అయ్యప్ప స్వామి వారి శరణఘోష వచ్చి ఉండాలి. గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్తరం నోటికి వచ్చి ఉండాలి. లోకవీర మహాపూజ్యం 18 నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి. స్వామివారి మాలాధారణ మంత్రం, మాల ఇరుముడి మంత్రం, మాల విరమణ మంత్రం ఇవన్నీ కూడా ఆ గురుస్వామికి తెలిసి ఉండాలి. ఏమంటే మేమంతా చదువుకోలేదండి, మేము గురుస్వామి అలా కుదరదు. మీరు చదువుకోలేదా, సీనియర్ స్వామిగా ఉండండి. చదువుకున్న ఒక స్వామితో చెప్పించి ఇవన్నీ చేయండి. ఇన్ని ఏళ్ళుగా శబరిమలకి వెళ్ళారు, రోజు ఒక్కసారి వింటారు, ఉదయం సాయంత్రం చదువుతారు కదా. ఇన్ని ఏళ్ళుగా పోయిన వాళ్ళు ఇన్ని ఏళ్ళలో చెప్పుంటే ఎన్నోసారి ఎక్కుండాలి కదా, ఎక్కుతుంది. ఇంకా మీటర్ ఇప్పటివరకు చేయలేదా, ఏం తప్పలేదు. ఇప్పుడు మాధ్యమాలు ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, దాన్ని పెట్టుకొని వినండి, పుస్తకంలో వినండి. ఒక 100 సార్లు వింటే 101సారి మనకు నోటికి వచ్చేస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. గురుస్వామిగా ఉన్నవారికి ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. శరణమయ్యప్ప. గురుగారు ఈ 18సారి వెళ్ళేటప్పుడు కొబ్బరి చెట్టుని తీసుకెళ్తారు. ఆ కొబ్బరి చెట్టునే ఎందుకు తీసుకెళ్ళాలి? శబరిమలకి 18 అంబడి అయిన వాళ్ళు 18 యాత్ర చేసిన కొబ్బరి చెట్టు ఎందుకు తీసుకెళ్ళాలి? ఆ కొబ్బరి చెట్టునే ఎందుకు తీసుకెళ్ళాలి? ఒకనొక కాలంలో మంచినీళ్ళు, ఇప్పుడు కదండి వాటర్ అంత ఫెసిలిటీ ఉందా, మంచినీళ్ళు ఉండేది కాదు. చిన్న చెట్లు పంప నుంచి సన్నిధానం కొబ్బరి చెట్లే ఉండేది. అందరూ దాహారతిగా కొబ్బరి చెట్టును తాగేవాళ్ళు. దాని తర్వాత కొబ్బరి చెట్టు పడిపోతే దాన్ని సగంగా చేసి మెట్ల వల్లే వేసి దాని మీద నడుచుకొని శబరిమలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దాహం తీర్చడానికి పరోపకారం చేసే ఒక చెట్టు ఏదైనా ఉందంటే అది కొబ్బరి చెట్టు. పీచు ఉపయోగపడుతుంది, కొబ్బరికాయ ఉపయోగపడుతుంది, కొబ్బరి నీళ్ళు ఉపయోగపడుతుంది, కొబ్బరి చెట్టు కూడా ఉపయోగపడుతుంది. అలా ఉంటుంది. దాని యొక్క ఆ చెట్టు ఏ విధమైనటువంటి రిపీట్ ఫలితాన్ని పొందదు, అన్ని పరోపకారమే చేస్తూ ఉంటుంది. అందుకోసం మనలోని యొక్క గుణం తాటి చెట్టులాగా కనబడుతుంది కదా, ఇంత ఎత్తుగా ఉంటుంది కదా, అంటే ఆ కొబ్బరి నీళ్ళు అంత తీయగా ఉంటుంది. ఎలా వచ్చింది ఆ వాటర్ ఆ కొబ్బరికాయలో? ఎక్కడో హైట్గా ఉన్న దాంట్లో. అదే ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం అని కూడా చెప్పచ్చు. శుభ సూచకం కొబ్బరి చెట్టు యొక్క తోరణాలు కట్టడం, కొబ్బరి తోరణాలు కట్టడం, కొబ్బరి మువ్వ పెట్టడం, కొబ్బరి ఆకులు పెట్టడం, దీనికోసమే దీన్ని శుభ సూచకంగా ప్రతి చోట కూడా పెడుతూ ఉంటారు. ఇప్పటి కాలంలో శబరిమలలో కొబ్బరి చెట్టు నాట్ అలౌడ్ అండి. 18 యాత్ర చేసేవాళ్ళు. మీరు 18 యాత్ర చేయాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో మీ ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో కొబ్బరి చెట్లు నాటండి. శబరిమలకి తీసుకెళ్ళకండి. ఒక వెండి ప్రతిమ, కొబ్బరి చెట్టు యొక్క వెండి ప్రతిమ కానీ బంగారు ప్రతిమ కానీ చేసుకొని మీ ఇంట్లో పూజలో పెట్టి ఇరుముడి రోజు ఆ ఇరుముడిలో వేసి స్వామివారి హుండీలో కానుకగా వేయండి. శరణమయ్యప్ప.